ఒక్కసారైనా చెయ్యాలి. నేనైతే ఏం చెప్తానంటే వ్యక్తిగతంగా సాధ్యమైనంత వరకు సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతివారు సంవత్సరంలో ఒకసారైనా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వేదవ్యాసుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, కాలో హి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. భగవంతుడు మనకొక సుఖాన్ని ఇస్తే మన పుణ్యాన్ని అడ్డుపెట్టిస్తాడు, మనకి దుఃఖాన్ని ఇస్తే మనం చేసిన పాపాన్ని అడ్డుపెట్టిస్తాడు. నేను చేసిన పుణ్యమేదో నాకేం తెలుసు, నేను చేసిన పాపమేదో నాకేం తెలుసు, అనుభవంలోకి వచ్చేశాక తెలుస్తుంది. అది అనుభవంలోకి వచ్చేసి సంకటం ఏర్పడిపోయిన తరువాత పరుగులు తీసే కన్నా అటువంటి సంకట స్థితి రాకుండా ముందే సంకటహర చతుర్థి